పశ్యైతాం. చూడు పాషా, చూడు, ఇది అభ్యర్థన లేదా సూచన కాదు, ఇది గౌరవప్రదమైన ఆదేశం. దుర్యోధనుడు ఎత్తిచూపాడు. మరియు సంజ్ఞలో అపారమైన వ్యూహం ఉంది. అతను ద్రోణాచార్యుడిని చూడాలనుకుంటున్నాడు. కాని అంతకంటే ఎక్కువగా అతను తన గురువు బెదిరింపు అనుభూతి చెందాలని, ప్రమాదాన్ని చూడాలని కోరుకుంటున్నాడు. చూడు గురువూ, మనకు వ్యతిరేకంగా ఏమి ఉందో చూడు, మరియు మీరు నాకోసం ఎందుకు పోరాడుతున్నారో గుర్తుంచుకోండి అని అతను చెప్పాడు. పాండుపుత్రాణాం. దుర్యోధనుడు పాండుకుమారుల గురించి మాట్లాడుతున్నాడు. కాని వారిని పాండవులు లేదా మా కుటుంబం అని పిలవడానికి బదులుగా వారు పాండుతో నిజంగా బంధువులని మరియు సింహాసనంపై హక్కు కలిగి ఉన్నారని అందరికీ గుర్తుచేయడానికి అతను పాండు పిల్లలు అని అంటాడు. 5 సోదరులున్నారు. ప్రతి ఒక్కరూ చాలా ప్రత్యేకమైనవారు. యుధిష్ఠిరుడు నిజాయితీపరుడు మరియు ఎల్లప్పుడూ సరైనది చేస్తాడు. భీములు చాలా బలవంతుడు. అర్జునుడు ఉత్తమ విలుకాడు, బాణాలు బాగా వేయగలవాడు. మరియు కవలలు నకులుడు మరియు సహదేవుడు ధైర్యవంతులు మరియు నైపుణ్యం కలిగిన యోధులు. దుర్యోధనుడు భయపడుతున్నందున వారి కుటుంబ శ్రేణిని బిగ్గరగా చెప్పాడు. వారు నిజమైన వారసులు, సింహాసనాన్ని పొందవలసినవారు, మరియు అది అందరికీ కూడా తెలుసు. ఆచార్య మహాతీం చమోం. నా గురువు. దుర్యోధనుడు ఈ పదాన్ని ఉద్దేశపూర్వకంగా ఉపయోగిస్తున్నాడు. కమాండర్ కాదు, జనరల్ కాదు, కాని గురువు. ఈ యోధులకు శిక్షణ ఇచ్చిన వ్యక్తి. అతను ఈ శక్తివంతమైన సైన్యం అని అంటాడు. మహతిం చమోం, శక్తివంతమైనది. కేవలం భారీ సైన్యం కాదు, వ్యవస్థీకృత సైన్యం మాత్రమే కాదు, కాని భయంకరమైనది, ప్రమాదకరమైనది, నమ్మశక్యం కాని శక్తివంతమైనది. దుర్యోధనుడు మాటలు పొరలుగా ఉన్నాయి. నా గురువు, వారి గొప్పతనాన్ని చూడండి, వారు కలిగించే ప్రమాదాన్ని చూడండి. గుర్తుంచుకోండి, మీరు ఈ సైన్యాన్ని సృష్టించడంలో సహాయం చేశారు. ఇప్పుడు మీరు దానిని నాశనం చెయ్యడంలో సహాయం చెయ్యాలి. వ్యూహం కేవలం సమావేశపరచబడలేదు, కానీ శ్రేణిగా ఉంది. వ్యూహాత్మక ఖచ్చితత్వంతో నిర్వహించబడింది. పురాతన యుద్ధశాస్త్రం ప్రకారం మోహరించబడింది. ఇది కనిపించే సైనిక మేధావి, గరిష్ట ప్రభావం కోసం ఉంచబడిన ప్రతి యూనిట్, ప్రతి విభాగం ఇతరులకు మద్దతిస్తుంది. అవి లంగరు వేయగల మరియు ముంచెత్తగల ఏనుగులు, వేగంగా దాడి చేయడానికి ఉంచబడిన రథాలు, పదాతిదళం విరిగిపోని రక్షణను సృష్టిస్తుంది. ఆర్చర్లు క్షేత్రాన్ని ఆధీనంలోకి తీసుకుంటారు. ఇది అదృష్టం కాదు, ఇది యాదృచ్ఛికం కాదు, ఇది తెలివైన సైనిక మనస్సు యొక్క పని, మరియు దుర్యోధనుడికి అది తెలుసు. ఈ అమరిక ఇది యుద్ధాన్ని గెలవగలదు. ద్రుపదపుత్రేణ, ద్రుపదుని కొడుకు ద్వారా అని దుర్యోధనుడు ఇప్పుడు ఆ బలమైన వరస సృష్టికర్త ఎవరో చెబుతాడు. దృష్టద్యుమ్నుడు పాంచాల రాకుమారుడు. ఒకే ఒక్క కారణంతో పవిత్రమైన అగ్ని నుండి జన్మించాడు: ద్రోణాచార్యులను చంపడం. గురువుకు అది తెలుసు, అందరికీ తెలుసు. దృష్టద్యుమ్నుడు పుట్టింది ద్రోణాచార్యుల జీవితాన్ని అంతం చేయడానికి. అలాంటిది అతను తన విధి ప్రకారం బలికావలసిన వ్యక్తిని ఎదుర్కొనే సైన్యానికి నాయకత్వం వహిస్తున్నాడు. దుర్యోధనుడు ఆ ప్రవచనం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పేరు చెపితే చాలు: గురువుగారు, ద్రుపదులి కొడుకు ఈ సైన్యాన్ని నడిపిస్తున్నాడు. మీ విధిని నెరవేర్చేవాడు ఒక తెలివైన నాయకుడిగా నిరూపించుకున్నాడు. దాని గురించి మీ అభిప్రాయమేమికి? తవ శిష్యుడు, మీ శిష్యుడు. మరియు ఇక్కడ కత్తి ఉంది, దాని లోతైన బిందువుకు వక్రీకరించబడింది. ఓ గురువు, మీకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయబడిన సైన్యాన్ని మీ స్వంత విద్యార్థి నిర్వహించాడు. మీరు నేర్పించిన బాలుడు, మీరు యుద్ధకళలలో శిక్షణ పొందిన యువరాజు. ఇప్పుడు మిమ్మల్ని బెదిరించే వ్యూహం, దానిని సృష్టించడానికి మీరు అతనికి జ్ఞానాన్ని ఇచ్చారు. ద్రోణాచార్యుడికి దుర్యోధనుడు ఏమి చేస్తున్నాడో తెలుసు. ఇది తారుమారు. తన విద్యార్థులు తన శత్రువులుగా మారారని గురువుకు గుర్తుచేస్తుంది. 2 సైన్యాలలో అతను శిక్షణ పొందిన యోధులు ఉన్నారు. 2 వైపులా అతని బోధనలను ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉపయోగిస్తాయి. కాని ఇక్కడ లోతైన గాయం ఉంది. ద్రోణాచార్యుడిని చంపడానికి దృష్టద్యుమ్నుడు జన్మించాడు. అయినప్పటికీ గురువు అతన్ని విద్యార్థిగా అంగీకరించాడు. అతను తన మరణ సాధనాన్ని బోధించాడు. ఎందుకు? ఎందుకంటే ఒక గురువు నిజాయితీగల విద్యార్థిని తిరస్కరించడు. ఎందుకంటే ధర్మం దానినే కోరుతుంది.
మరియు ఇప్పుడు ఆ విద్యార్థి తనను తాను తెలివైనవాడిని నిరూపించుకున్నాడు. గురువు గర్వంగా భావించాలి మరియు భయంగా ఉండాలి సమాన కొలతలో. ధీమత, తెలివైన వ్యూహకర్త. దుర్యోధనుడు ఇప్పుడు వెనుకడుగు వేయడు. తిరస్కరించలేని దానిని అతను అంగీకరిస్తాడు. ధృష్టద్యుమ్నుడు తెలివైనవాడు. అతని తెలివితేటలు బలీయమైనవి. వారి ముందు ఏర్పడిన నిర్మాణం అదృష్టం లేదా అవకాశం యొక్క పని కాదు, అది మేధావి. మీ తెలివైన శిష్యుడు అని అతను ద్రోణాచార్యుడికి మానసిక కత్తి యొక్క చివరి మలుపుతో చెబుతాడు. మీ విద్యార్థి మాత్రమే కాదు, కాని మీ తెలివైన విద్యార్థి, బాగా నేర్చుకున్నవాడు, మీ బోధనకు అర్హుడు అని నిరూపించినవాడు. మరియు ఇప్పుడు ఆ ప్రకాశం మీ వైపుకు లక్ష్యంగా ఉంది. ఓ గురువు, మీరేమి చేస్తారు? పశ్యయితాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపత్పుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఓ గురువుగారు, మీ తెలివైన శిష్యుడు ద్రుపదుని కుమారుడిచే ఏర్పాటు చేయబడిన పాండుకుమారుల ఈ శక్తివంతమైన సైన్యమిది. ఈ మాటలతో దుర్యోధనుడు తన ఉద్దేశ్యాన్ని నెరవేరుస్తాడు. అతను ద్రోణాచార్యుడికి ముప్పును చూపించాడు. అతను తన శత్రువుల చట్టబద్ధతను గురువుకు గుర్తుచేశాడు. గురువు యొక్క స్వంత తెలివైన విద్యార్థి ఈ భయంకరమైన శక్తిని సృష్టించాడని అతను నొక్కి చెప్పాడు. అతను గౌరవాన్ని ఆయుధంగా, జ్ఞానాన్ని బాధ్యతగా మార్చాడు. మనం ఎదుర్కొంటున్నది చూడండి అని అతనంటాడు. మీ కర్తవ్యాన్ని గుర్తుంచుకోండి, మీ రుణాన్ని గుర్తుంచుకోండి. మీ విద్యార్థులు ఇరువైపులా ఈ యుద్ధంలో మీ బోధనలను ఉపయోగిస్తారని గుర్తుంచుకోండి. ఎంచుకోండి నీ దగ్గర ఉన్న ప్రతిదానితోనూ పోరాడటానికి. ఎందుకంటే నువ్వు లేకపోతే మనం ఓడిపోతాం. తారుమారు పూర్తయింది మరియు యుద్ధం ప్రారంభం కాబోతుంది.